సో ఐవీఎఫ్ అంటే వాడుక భాషలో టెస్ట్ ట్యూబ్ బేబీ అని అంటాము. మనకి దీన్ని గర్భసంచి అంటారు. ఈ రెండు పక్కల మనకి ఫెల్లోపియన్ ట్యూబ్స్ అంటారు. ఈ రెండు అండాశయాలు. సో ఈ అండాశయాల్లో మనకి ఎగ్స్ అనేది పెరుగుతాయి అండ్ పెరిగిన తర్వాత ఈ ఎగ్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. సో కొంతమందిలో ఈ ఎగ్స్ అనేది రిలీజ్ అవ్వకుండా, లేకపోతే మెడికల్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే సర్వైకల్ ఫ్యాక్టర్స్ కానీ, ట్యూబల్ ఫ్యాక్టర్స్ కానీ ఉన్నప్పుడు మనకి ఈ నార్మల్ ప్రాసెస్ ఆఫ్ కన్సీవింగ్ అనేది జరగదన్నమాట. సో అలాంటప్పుడు మనం ఐవీఎఫ్ అనేది వెళ్తూ ఉంటాము. పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి మనము ఇంజెక్షన్స్ అనేది ఒక 10 రోజుల నుంచి 12 రోజుల వరకు ఇంజెక్షన్స్ అనేది ఇస్తాము. అండాలని పెంచుకొని దాన్ని బయటకు తీసుకుంటాం అన్నమాట. సో అండాన్ని బయటకు తీసి వీర్య కణాలతో మనం కలిపి ఫర్టిలైజ్ చేసి ఆ ఫర్టిలైజ్ చేసిన ఎగ్ని ఎంబ్రియోగా ప్రాసెస్ చేస్తాము. వెంటనే ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటారు దాన్ని. ఒక 5 రోజుల తర్వాత ఇక్కడ ఈ గర్భసంచిలో ఇక్కడ అనేది మనం ప్లేస్ చేస్తాము. కొంతమందికి నీరు చేరుకోవడము ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఈ ఎంబ్రియోని మనం ప్రిజర్వ్ చేసి నెక్స్ట్ నెలలోనో లేకపోతే ఆ మరుసటి నెలలోనో ఈ ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది మంచిగా ప్రిపేర్ చేసుకొని అప్పుడు ఈ ఎంబ్రియోని ఇక్కడ మనం ఇంప్లాంట్ చేసుకుంటాము. సో ఆ తర్వాత ఇక్కడ ఉండే రక్త ప్రసరణ అంతా తీసుకొని ఎంబ్రియో అనేది ఫీటస్గా మారుతుంది.